హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నాం. సో ఇవాళ అయితే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే కచ్చిగా ఉన్న టమాటాలతో పచ్చడి చేస్తున్నాం ఇవాళ. ఇదైతే చాలా పాత రెసిపీ, కొత్తదైతే కాదు. చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ ఆర్గానిక్ వెజిటేబుల్స్. ఇవి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఫామ్ ఉంటే అక్కడ నుంచి తెచ్చిన వెజిటేబుల్స్. సో చాలా ఫ్రెష్ ఉన్నాయి కదా, సో మంచిగా పచ్చడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని ఇక్కడ పచ్చడి చేస్తున్నాము. ఇందులో ఒక హాఫ్ సొరకాయ కూడా వేస్తున్నాము, అంటే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. నాకు తెలిసి మన అమ్మమ్మలు మన నానమ్మలు ఖచ్చితంగా ఈ రెసిపీ చేసి ఉంటారు, ఎందుకంటే అప్పుడు న్యాచురల్గా వాళ్ళే కూరగాయలు పండించుకునే వాళ్ళు కాబట్టి సాయంత్రం వరకు పొలంలో పని చేసి వాళ్ళు తెచ్చుకున్న వెజిటేబుల్స్తోనూ వండుకొని తినేవాళ్ళు. అందుకే వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉన్నారు. మనమైతే అన్ని పెస్టిసైడ్స్ అవన్నీ వేసిన వెజిటేబుల్సే తెచ్చుకొని తింటున్నాం కాబట్టి మన జనరేషన్లో ఉన్న వాళ్ళు అంత స్ట్రాంగ్గా లేరు కంపారిటివ్ వాళ్ళతో. సో ఇక్కడ రెసిపీలోకి వచ్చేస్తే ఆ టమాటోస్ ఇంకా పచ్చిమిర్చీలు ఉన్నాయి కదా, అవన్నీ మంచిగా వాష్ చేసుకోండి. ఎందుకంటే మట్టి అలా ఏమన్నా ఉంటుంది కదా, దుమ్ము. ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిలో స్పెషాలిటీ ఏంటంటే మనం ఆయిల్లో ఏం ఫ్రై చేయము, డైరెక్ట్ వాటర్లోనే టమాటా పచ్చిమిర్చి ఉడికించుకుంటాం అన్నమాట. ఎలాంటి ఆయిల్ అయితే ఇందులో వాడము ఫ్రై చేయడానికి, ఓన్లీ మనం సొరకాయ ఒక్కటే ఫ్రై చేసుకుంటాము. మిగతా టమాటా ఇంకా పచ్చిమిర్చి అయితే వాటర్లో బాయిల్ చేసి చేసుకుంటాం. నార్మల్గా అయితే మనం ఈ వెజిటేబుల్స్ ఏవి పచ్చడి చేసినా కూడా ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, ఇందులో చేయని అవసరం లేదు. ఈ పచ్చడి ఒక 2 డేస్ అయితే నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 4 డేస్ వరకు ఉంటుంది. సో మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. నాకైతే ఇది కొత్తగా అనిపించింది, ఎందుకంటే మనం ఏం పచ్చడి చేసినా కూడా ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, కానీ ఇక్కడైతే మనము నీళ్ళల్లో ఉడకబెడుతున్నాము. అంతలోపల సొరకాయ కూడా కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా. ఇది మాత్రం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని సొరకాయలు అనేవి ఫ్రై చేసుకోండి. ఇంకో పక్కన మనకు టమాటాలు పచ్చిమిర్చి అయితే రెడీ అయిపోతున్నాయి ఉడకడానికి. మీరు చూస్తున్నారు కదా, సొరకాయలకు చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాము, సో దట్ తొందరగా ఫ్రై అవుతుందని. ఇక్కడ చూడండి, ఒక వన్ కప్ వరకు మా మమ్మీ చిన్న కప్తో ఆయిల్ వేసి ఫ్రై చేస్తుంది. ఈ రెసిపీ అయితే మా అమ్మతో చేపిస్తున్నా, ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ రెసిపీ, ఇంకా అథెంటిక్ రెసిపీ కదా, అందుకోసమే తనతోనే చేయిస్తున్నాను. ఈ పచ్చడి మనము అన్నంలో తినొచ్చు, రొట్టెలో తినొచ్చు, దేంతో తిన్నా బాగుంటుంది. అప్పట్లో వాళ్ళైతే ఈ పచ్చడి చేసుకొని ఇంకా రొట్టెలు అన్నీ పెట్టేసుకొని పనికి వెళ్ళే వాళ్ళంట, మా మమ్మీ చెప్తుంది, వాళ్ళ అమ్మమ్మ ఆ టైంలో వాళ్ళు. ఇంకా దీనికి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెడితే బాగా నానిపోతుంది. అంతలోపు చూసుకుంటూ ఈ 2 ఫ్రై చేసుకోవాలి. మేము 2 స్టవ్స్ పైన పెట్టాం కదా, తొందరగా అయిపోతుందని. ఇటు సొరకాయలు కూడా ఫ్రై అవుతున్నాయి, అటు టమాటా పచ్చిమిర్చి కూడా బాగా ఉడుకుతుంది. ఇక్కడ మీరు చూస్తుంటే టమాటాలు ఇలా బాగా బాయిల్ అవుతున్నాయి కదా, వాటర్ అనేవి అలా బాయిల్ అయినాక ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా ఇక్కడ సొరకాయలు కూడా సైమల్టేనియస్గా ఫ్రై అవుతున్నాయి. సొరకాయలు అనేవి ఇలా కొంచెం రెడ్డిష్ కలర్లో రావాలి. ఇక్కడ చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత టమాటాలు అయితే ఉడికిపోయినాయి. మనకి ఎలా తెలుస్తుంది ఉడికింది అని అంటే, టమాటాల కలర్ అనేవి మొత్తం మారిపోయాయి. చూడండి, ఇంతకుముందు గ్రీన్ ఉన్నాయి, ఇప్పుడు పేల్ కలర్గా వచ్చేసాయి కదా, అట్లా అయితే ఉడికిపోయినట్టే. ఇంకా వాటర్లో నుంచి తీసుకొని మనం కొద్దిగా చల్లగా గాలికి ఆరబెట్టుకుందాం, ఎందుకంటే వేడిగా మిక్సీ పడితే మళ్ళీ ఆ ప్రెషర్కి బయటికి వచ్చేస్తుంది మొత్తం. సో ఆ టమాటాలు పచ్చిమిర్చిలు ఏవైతే ఉన్నాయో ఆ బౌల్లో నుంచి తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం గాలికి చల్లారనిచ్చామనుకోండి, మనం పచ్చడి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఇంకా తొందరగా కూడా అయిపోతుంది. నాకు ఈ పచ్చడి వినడానికి కూడా ఫస్ట్ టైం కొత్తగా అనిపించింది, ఇలా వాటర్లో ఉడకబెడతారా అని. కానీ టేస్ట్ చూసిన తర్వాత చాలా బాగుంది. మనం రెగ్యులర్గా చేసుకునే పచ్చళ్ళలాగా అయితే ఉండదు, దీని టేస్ట్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి అవి కూడా ఫ్రై అయిపోయాయి సొరకాయలు అనేవి. దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి, అందులో ఒక హాఫ్ వరకు కొబ్బరి సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఈ పచ్చడిలో డిఫరెంట్ టేస్ట్గా ఉండేది ఏంటంటే ఈ కొబ్బరి వేస్తే బాగుంటుంది, ఖచ్చితంగా వేయండి, అస్సలు స్కిప్ చేయకండి కొబ్బరి. దాని తర్వాత ఒక పెద్ద ఎల్లిపాయ ఉంటుంది కదా, అవి చిన్న చిన్నగా తీసేసి డైరెక్ట్ పొట్టుతోనే వేయండి, పొట్టు తీయాల్సిన అవసరం లేదు. మనం పొట్టుతో వేసుకున్న కూడా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఒక 10-15 రెబ్బల వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఇంకొద్దిగా మనం ఒక స్పూన్ అంతా నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, ఇంకా పచ్చడి కూడా కొంచెం థిక్ ఉంటుంది. ఇక్కడ చూడండి, 1 స్పూన్ అంత వరకు మనము నువ్వులు అనేవి వేసుకున్నాము. ఇవి ఎలా ఫ్రై చేయని అవసరం లేదు, డైరెక్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి ఎల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్ పచ్చడి వేస్తే నల్లగదు కదా, అందుకే కొబ్బరి ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటే చూడండి ఇట్లా బరకలాగా అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న సొరకాయలు వేసుకోండి, ఆల్రెడీ మనం చల్లగా అయి ఉంటాయి కాబట్టి ఇందులో సొరకాయలు వేసుకొని మనకి టేస్ట్కి తగినంత సాల్ట్
ఇక్కడైతే 1 స్పూన్ అంతవరకు సాల్ట్ వేస్తుంది మా మమ్మీ. చూడండి, 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. మళ్ళీ కావాలంటే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు టేస్ట్ బట్టి. 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని ఎలాంటి వాటర్ ఏం వేయకూడదు. మనకు సొరకాయలో ఉన్న వాటర్తోనే మంచిగా మిక్సీ అయిపోతుంది. ఇంకా మూత పెట్టేసి మనమైతే మిక్సీ పట్టేసుకోవడమే. ఇక్కడ చూడండి, మనకి సొరకాయ మంచి పేస్ట్ అయిపోయింది కదా. దాని తర్వాత మనం ఇంతకుముందు నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు కూడా వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా మిక్సీ అయిన తర్వాత మనం ఏదైతే ఇంతకుముందు టమాటా పచ్చిమిర్చి ఉడకబెట్టామో అది చల్లారిపోయి ఉంటుంది కదా, అది కూడా మళ్ళీ వేసి మిక్సీ పట్టుకోండి. ఇక్కడ మేమైతే ఒక 2 బ్యాచెస్లో మిక్సీ పట్టాము, ఎందుకంటే అంతా ఒకటేసారి పట్టదు కదా, అందుకోసమే. ఇంతకుముందు ఫస్ట్ రౌండ్లో మనం ఏమేమైతే వేసామో సొరకాయ, చింతపండు వాటితో పాటు ఇవి కూడా వేసి ఒక రౌండ్ అయితే మిక్సీ పట్టేస్తున్నాము. ఇంకా మూత పెట్టేసుకొని, ఇంకా సాల్ట్ కూడా వేసాం కదా, ఇంకేం వాటర్ వేయని అవసరం లేదు. డైరెక్ట్ మనం టమాటాలో ఉన్న వాటర్తోనే మిక్సీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి పచ్చడి అయితే ఫస్ట్ రౌండ్లో రెడీ అయిపోయింది. ఇదంతా ఒక బౌల్లో తీసుకొని మిగిలిన టమాటా పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి ఇంకొకసారి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ రౌండ్ అయితే తీసేస్తున్నాము ఒక గిన్నెలోకి. ఇంకా చూడండి, ఇక్కడ మిగిలినాయి కదా, అవన్నీ ఇంకొకసారి వేసుకొని ఒక 2 మినిట్స్ అలా మనము తిప్పేస్తే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, సెకండ్ రౌండ్ కూడా మిక్సీ అయిపోయింది, పట్టేసినాము. ఇంకా పచ్చడి అంతా మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే సొరకాయ పట్టాము కదా ఫస్ట్. ఆ సొరకాయ మిక్చర్ ఈ టమాటో పేస్ట్ అంతా మంచిగా కలిసేటట్టు బాగా ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా కలుపుకోండి. చాలా ఈజీ, సింపుల్, అసలు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. అప్పటి వాళ్ళు అయితే ఇలాగే డైరెక్ట్ పచ్చడి తినేవాళ్ళంట. కానీ మనం ఇప్పుడు కొంచెం తాలింపు పెట్టుకుందాం దీనికి, ఎందుకంటే ఇప్పుడు తాలింపు ఉంటేనే నాకు కూడా ఇష్టము. అప్పట్లో వాళ్ళైతే తాలింపు కూడా ఏం అవసరం లేకుండా అలాగే వాళ్ళు రొట్టెలతో పెట్టేసుకొని తినేవాళ్ళంట. ఇంకా దీనికైతే మనం చాలా సింపుల్గా తాలింపు పెడతాము. జస్ట్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా చిటపటలాడిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. కలర్ మంచిగా ఉంటుంది పచ్చడికి చూడడానికి కూడా. ఇవి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ పసుపు మాడిపోతుంది, ఇంకా టేస్ట్ అంతా పాడైపోతుంది పచ్చడిది. దాని తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే చాలు. ఇంకా దీనికి మించింది మనకి ఏం అవసరం లేదు. తాలింపులో సింపుల్గా ఉంటేనే ఈ పచ్చడి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఈ తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా వేడి తాలింపు మొత్తం మనం పచ్చడిలో వేసేసుకుందాం. ఇందులో ఇంకొక సింపుల్ ట్రిక్ ఉంది, అదేంటో నేను చూస్తూ ఉండండి, వీడియో చెప్తాను. ఈ తాలింపు అంతా పచ్చడికి పట్టేలాగా కలుపుకోండి. ఆయిల్ అంతా కూడా మనకి పచ్చడిలో కలిసేలా కలుపుకుంటే టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. అప్పుడే పచ్చడి రెడీ అయిపోయింది అనుకోకండి, ఇంకొక స్టెప్ అయితే మనకి ఇంకా ఉంది. అదేంటంటే ఒక గుప్పెడు పచ్చి కొత్తిమీర ఉంటుంది కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకుంటేనంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మనం ఎప్పుడు అలా వేసుకొని ఉండము పచ్చి కొత్తిమీర. ఇలా ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకంతా కలుపుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయినట్టే తినడానికి. ఈ పచ్చడి మనం వేడి వేడి అన్నంలో కానీ జొన్న రొట్టెలో తింటే సూపర్ ఉంటుంది. సొరకాయ టమాటా పచ్చడి రెడీ. అయితే వేడి రొట్టె అంటే అన్నాను కదా, అందుకోసమే ఇక్కడ మా అమ్మ అయితే జొన్న రొట్టెలు రెడీ చేస్తుంది. ఈ రెసిపీ జొన్న రొట్టెలది కంప్లీట్ వీడియో మన ఛానల్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ కంప్లీట్గా నేను టిప్స్ అన్నీ కూడా షేర్ చేశాను, ఎలా చేయాలి ఏంటి అనేది. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఫ్రీ టైంలో ఉంటే వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేయండి. ఇక్కడ రొట్టెలు అయితే వేడివేడిగా రెడీ అయిపోతున్నాయి. ఇంకా మన పచ్చడి కూడా ఉంది కదా, ఆ 2 వేసుకొని ఇవాళ అయితే మా లంచ్ కానిచ్చేస్తున్నాం. వేడివేడిగా జొన్న రొట్టె, అందులో ఇప్పుడే చేసుకున్న సొరకాయ టమాటా పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం అద్భుతం. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.